అదేవిధంగా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాలన్నా ఏ విధంగా దీంట్లో దోపిడీకి పాల్పడవచ్చు, వేల కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే తప్ప ఏ విధంగా త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు చేసిన పాపాన బోలే. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన ఎంబడే ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం, సమీక్ష చేసినాం. ఆ రోజు అసలు ఈ ప్రాజెక్టులు ఏంది, పరిస్థితి ఏంది, ఎక్కడ ఉన్నది, ఏ మేరకు పనులు జరిగినాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల మీద మేము ఆ రోజు చర్చించడం జరిగింది. ఆ రోజు మొట్టమొదట తుమ్మల నాగేశ్వరరావు గారి అంశాన్ని ప్రస్తావిస్తే బట్టి విక్రమార్క గారు ఇంకా లోతుగా విశ్లేషించి తక్కువ ఖర్చుతో ఎంబడే 6 నెలలు తిరిగే లోపల 1,20,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఖమ్మం జిల్లా ఎప్పుడు కృష్ణానది జలాల మీద నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీదనే ఆధారపడుతున్నాము. ఆల్రెడీ కృష్ణానది మీద ప్రాజెక్టులు, అదేవిధంగా ఆయకట్టు సమస్యలు, నీళ్ళ సమస్యలు పంచాయతీ ఉన్నది. గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టుకు తీసుకొచ్చి పంపులు మనం పూర్తి చేస్తే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను ఇవ్వచ్చు. అప్పుడు కృష్ణానది జలాల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏదైనా కారణం చేత కృష్ణానది జలాలు ఖమ్మం జిల్లాకు రాకపోయినా గోదావరి జలాలతో ఇక్కడ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు అని ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు తుమ్మల గారు చేసిన వాదనను సమర్థిస్తూ వారు పూర్తి వివరాలను చెప్పిండ్రు. అక్కడికక్కడనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. తక్షణమే వారు చెప్తున్న సూచనల్ని పూర్తి స్థాయిలో మీరు ఒక అంచనా వేసి ఆ పనులను పూర్తి చేయడానికి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేయండి. నిరంతరం ప్రతి 10 రోజులకు పనులను పర్యవేక్షించండి. కాంట్రాక్టర్ల నుంచి అధికారుల వరకు జవాబుదారీతనంగా పనిచేసేటట్టు వాళ్ళందరినీ మీరు ఒత్తిడి తీసుకురండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి 2 వారాలకు ప్రత్యేకంగా సమీక్షలు చేసి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎక్కడ ఆగినాయి, ఆగడానికి సమస్య ఏంది, స్థానికంగా ఉండే సమస్యలా, నిధుల సమస్యనా, అనుమతుల సమస్యనా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమీక్ష చేసి నీటి అనుమతులు ఇంకా రాలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు రాలేదు అని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను ఒత్తిడి చేసి ప్రభుత్వం వచ్చిన ఎంబడే షెకావత్ ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి వారి దగ్గరికి వెళ్ళి ఈ నీటి కేటాయింపుల విషయంలో ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని, చంద్రశేఖరరావు గారి యొక్క అసమర్థతను స్పష్టంగా నరేంద్ర మోడీ గారికి వివరించడం జరిగింది. నేను బట్టి విక్రమార్క గారు సంబంధిత శాఖ మంత్రి దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు బీసీ రేషియో, బెనిఫిట్ కాస్ట్ రేషియో, ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఖర్చు ఎంత పెడుతున్నావు, ఆ ఖర్చుకు ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నావు, ప్రతి ఎకరాకు ఎంత ఖర్చు పెడుతున్నాము, ప్రభుత్వం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చే అనుమతి ఎంత, ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, మనం ఎంత పెడుతున్నామో అని ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రాజెక్టు రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దోపిడీ బయటపడుతుందని 10 ఏళ్ళు డిపిఆర్లే ఇవ్వకుండా కాలం గడిపిండ్రు. టెండర్లు పిలిచిండ్రు, కాంట్రాక్టులు ఇచ్చిండ్రు, కమిషన్లు మెక్కిండ్రు, డిపిఆర్లు మాత్రం ఇయ్యలే. సీతారామ కూడా అదే పరిస్థితి. డిపిఆర్లు ఇవ్వకుండా నీటి కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా అనుమతులు ఇవ్వడం సమస్య. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్క సమస్యను వీళ్ళేసిన చిక్కుముళ్ళు, ఈ చిక్కుముళ్ళను ఒక్కొక్కటిగా ఇప్పుకుంటూ స్థానిక సమస్యలను పరిష్కరించుకుంటూ, నేను నిన్న పేపర్లో చూసిన రైతులు భూమికి పైసలు ఇచ్చినా కూడా, భూసేకరణకు డబ్బులు ఇచ్చినా కూడా రైతులు భూములకు రాణిస్తలేరు. కానీ ఈ సీతారామ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండానే, భూసేకరణ జరగకుండానే తుమ్మల నాగేశ్వరరావు గారి మాట నమ్మి భూములను అప్పచెప్పిండ్రు. మేము తర్వాత అయినా మాకు నిధులు వచ్చినా పర్వాలేదు, ప్రాజెక్టులు పూర్తి చేయమని రైతుల ముందుకు వచ్చి భూమి ఇచ్చిండ్రు అని చెప్పి నేను పత్రికలలో చదివిన. అంటే ఖమ్మం జిల్లాలో నాయకులతో సహా రైతులు కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్న తాపత్రయంతో ఎవరికి చేతనైన విధంగా వాళ్ళు
కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించి ముందుకు వచ్చిండ్రు. ఇవాళ హరీష్ రావు గారు 3 రోజుల నుంచి నేను దేశంలో లేను కానీ మన వాళ్ళందరూ 90% మేము చేసినాం, ఇక గీంత మీరు చేసి నీళ్లు చల్లుకుంటారని. నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. నేను చాలా సందర్భాలలో చెప్పిన, దూలం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలి. 4000 కోట్లతోని దుమ్ముగూడెం రాజీవ్ ఇంద్రాసాగర్ని అంచనాలు వేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి 2500 కోట్లు ఖర్చు అయింది. 1500 కోట్లు ఖర్చు పెట్టి 2 ప్రాజెక్టులు పూర్తి అయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాకనే ఆంధ్రప్రదేశ్కి 7 మండలాలు ఇచ్చింది. 7 మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ అటు వెళ్ళిపోయింది. రాజీవ్ సాగర్ ఇటు వస్తే దానికి పర్యావరణ అనుమతులు లేకపోతే ఈ అనుమతులకు ఇబ్బంది ఉంది అని చెప్పి రీడిజైనింగ్ చేసి 1500 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 18,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచిండు.